దేవుడు తన యొక్క ప్రణాళికలో మానవుని సృజించాడు. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయన స్వరూప్యంలో మనల్ని సృజించాను అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన స్వరూప్యంలో అన్న మాటకు గుణ లక్షణాలు అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన ఏ విధంగా అయితే స్వేచ్ఛ కలిగి ఉన్నాడో అటువంటి స్వేచ్ఛను కూడా కలిగి ఉండేలాగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ మనిషి స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకొని ఇటువంటి ఇబ్బందికి గురయ్యాడు అనే విషయాలని కూడా క్రైస్తవులుగా అనుభవం ఉన్నటువంటి మనందరం కూడా తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే దేవుడు విడిచిపెట్టక ప్రతిసారి కూడా బోధిస్తూ, బుజ్జగిస్తూ, నడిపిస్తూ, తోడుగా ఉంటూ మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే కాదు, ఆయన మనకి జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. జాగ్రత్తలు ఎందుకు చెబుతున్నాడు? ఆయన మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ప్రకారం మనం వ్యవహరించాలి అని, మనంతట మనం వ్యవహరించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన చేయలేడా? చేయగలడు. కానీ ఆయన చేస్తే మన స్వేచ్ఛకి భంగం కాబట్టి ఆయన మనకి సలహా ఇస్తాడు, సందేశం ఇస్తాడు, ఉపదేశం ఇస్తాడు, బోధిస్తాడు, జాగ్రత్తలు చెప్తాడు. ఆ జాగ్రత్తల్ని మనం సరైన రీతిలో పాటించినట్లయితే మన జీవితం దేవునికి ఇష్టకరంగాను, మహిమకరంగాను, మనకి సంతోషకరంగా ఉంటుంది. ఈ విషయాలు ఎందుకు చెబుతున్నాను అంటే, దేవుని యొక్క రాకడ సమయం దగ్గరికి వచ్చింది అని మనకి అనేక పరిస్థితులు మనకి చూపించబడుతున్నాయి. కాబట్టి మరోసారి దేవుడు మనకి జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? జాగ్రత్తలు చెప్తున్నాడు. జాగ్రత్త చెప్పడం అన్న మాటకు అర్థం ఏంటంటే, మీరు కేర్ఫుల్గా ఉండండి, లేకపోతే మీకే నష్టము అని చెప్పడం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ మాట ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ మాట. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండనట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఉన్నట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోనము. ఏం కాపాడుకోవాలి? మనసుని కాపాడుకోవాలి. ఎందుకంటే మన మనసే చాలా ఘోరమైంది. ఆ మనసులోనే తప్పిపోయి దేవునికి విరోధంగా, మనుషులకు విరోధంగా, ప్రకృతికి విరోధంగా, పరిస్థితులకు విరోధంగా ప్రవర్తించి మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి దేవుడు మనకి జాగ్రత్త సుమా అనే జాగ్రత్తని చెబుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క అంతిమ కాలంలో ఆయన చెప్పే జాగ్రత్తలు దేనికి అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకుంటే ఏం చెప్తున్నారు అంటే, చివరిగా మనకి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 11వ మాట ఒక మాట రాయబడుతుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ మాట ఏం రాయబడుతుందో ఒకసారి చూడండి. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అంటే ఇంతకాలం, ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన మన జీవిత విధానం బాగు చేయాలని, సరి చేయాలని, మళ్ళీ మరే మంచి బాటలో నడిపించాలని ఆయన ఆశిస్తూ, జాగ్రత్తలు చెబుతూ, అవసరప్పుడు ఆదుకుంటూ, సహిస్తూ, భరిస్తూ, దండిస్తూ అన్ని విధాలుగా మళ్ళీ నడిపించుకొచ్చాడు. ఇక ఆఖరి సమయం ఏర్పడింది. ఈ ఆఖరి సమయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? చెప్పినవన్నీ చెప్పాను,
చేయవలసినవన్నీ చేశాను, సందేశం ఇవ్వాల్సింది సందేశం ఇచ్చాను, బోధించవలసింది బోధించాను, ఖండించవలసింది ఖండించాను, అన్నీ చెప్పాను. చివరిగా ఏమంటాడు? అన్యాయం చేయవాడు అన్యాయమే చేయని, అపరిశుద్ధుడుగా ఉండి పరిశుద్ధుడు ఇంకొను పరిశుద్ధుడిగా ఉండని. అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, నీవు నీ పరిశుద్ధతని నువ్వు కాపాడుకో. వ్యక్తిగతముగా ఈ జాగ్రత్తలు మనకి ఆయన చెబుతూ ఉన్నాడు, వ్యక్తిగతముగా. ఎందుకంటే నీ రక్షణని నువ్వు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఆయన జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏమిటో జాగ్రత్తలు అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42వ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42వ మాట. కావున ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. అది జాగ్రత్త. ఏమిటి? దేవుడు తన యొక్క రెండవ రాకడ ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మీరు మెలకువగా జాగ్రత్తగా ఉండండి. ఏ క్షణమైనా ఆయన రావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన శిష్యులు ఆయన అడిగారు, ఇవన్నీ కూడా ఎప్పుడు సంభవిస్తాయి అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, కాలములు దేవుడి చేతిలో ఉన్నాయి, తండ్రి చేతిలో ఉన్నాయి, కానీ అవి వస్తాయి అనడానికి గుర్తులు కొన్ని ఉన్నాయి. ఆ గుర్తులు బట్టి కాలం సమీపిస్తూ ఉన్నదని మీరు తెలుసుకోండి అని వారికి చెప్పిన విషయాన్ని మనం గమనించాం. అందుకే ఈ సమయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, సాంఘిక దురాచారాలు కావచ్చు, ఒకరి మీద ఒకరు తిరగబడ్డం కావచ్చు, ప్రేమ చల్లారిపోవడం కావచ్చు, యుద్ధాలు కావచ్చు, అన్నీ కూడా చూసినప్పుడు ఆయన సమయం ఆసన్నమైంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఆయన ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మెలకువగా ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఆయనతో లేచి వెళ్ళడానికి మనం సిద్ధపడి ఉండాలి అన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు కానీ మరొక విషయం చూద్దాం. చూడండి, 2 పేతురు 3వ అధ్యాయంలో 12-14 వచనాలు. మొదటి 12వ వచనం చూద్దాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. ఎందుకంటే సమయం ఆసన్నమైంది. ఇక 14వ వచనంలో అదే మాటలో చూడండి, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలుకును నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త. ఏంటి? మనం మన ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ప్రవర్తన దేవునికి అంగీకారయోగ్యం అయినప్పుడే ఆయన రాకడలో మనం ఆయన ఆశించిన రీతిలో, మనం ఊహించిన రీతిలో, మనం కోరుకున్న రీతిలో ఆయనతో ఎత్తబడగలుగుతాం, లేదంటే విడిచివేయబడతాం. కాబట్టి మీ ఇంత ప్రయాస కూడా వృధా కాకుండా ఉండే నిమిత్తము మీరు జాగ్రత్త పడండి అని ఆయన మనకి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఇప్పుడే చెప్పాను, ఇవన్నీ కూడా చివరి దినాలు, చివరి గడియల్లో మనం వచ్చాం. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మనకి భయాందోళనలు కలుగజేస్తున్నాయి. ఒకటి ప్రకృతి వైపరీత్యాలు. ఈ 2025వ సంవత్సరం చాలా భయంకరమైన సంవత్సరం అని చెప్పి కూడా చెప్పబడుతున్నది. కేవలం నేను మాత్రం చెప్పడమే కాదు, ఏ ధర్మశాస్త్రంలోని ఏ యొక్క వారు చూసుకున్నప్పుడు కూడా వారు కూడా బోధిస్తూ ఉన్నది ఈ విషయాలే. దానికి తాత్కాలికంగా మనం చూసాం. మొన్న జరిగిన బ్యాంకాక్, మయన్మార్, థాయిలాండ్ ఎటువంటి భూకంపాలు వచ్చాయి, ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి. అంతకుముందు మనం టోర్నడోలు చూసాం అమెరికాలో, అక్కడ ఎలాగ ఇబ్బందులు వచ్చి ఎడారి ప్రాంతమైనటువంటి ఈ యొక్క అరేబియన్ మన ఈ యొక్క ఎడారులో కూడా వరదలు ముంచెత్తిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు. ఈ ప్రకృతి వైపరీత్యాలు దేనికి వస్తున్నాయంటే ఇవి సూచన అని మనకి చెప్పబడుతుంది.
అది ఒక పక్కన పెడితే సాంఘిక దురాచారాలు మనకు పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అల్లర్లు, అలజడులు, ఇబ్బందులు, స్వేచ్ఛని హరించే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చినప్పుడు కూడా ఆ స్వేచ్ఛగా అనుభవించే పరిస్థితి లేనటువంటి స్థితిగతులు మనకి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే, మనకి చాలా గడ్డు దినాలు, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక విషయం మీకు తెలుసా? నాకు అనిపించింది, క్రైస్తవ బోధకులు, క్రైస్తవ పెద్దలు, క్రైస్తవ పేరుగంచిన వారు సహితం కూడా తెలియక అపవాది ఉచ్చులో చిక్కుకుపోతున్నారేమో, తెలియక అపవాది ఉచ్చులో చిక్కుకుపోతున్నారేమో. అపవాది వారిని ఆ విధంగా వాడుకుంటూ తన ఉద్దేశం, తన చిత్తం నెరవేరేటట్టు, దేవుడి చిత్తము భంగమయ్యేటట్టు ఆయన వాడుకుంటున్నాడా అనిపిస్తూ ఉన్నది ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటున్నప్పుడు. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరత. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయం ఈరోజు మనం చూద్దాం. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, మొట్టమొదట మనం జాగ్రత్తగా ఉండవలసింది అబద్ధ ప్రవక్తల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? అబద్ధ ప్రవక్తల విషయంలో. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూస్తుంటే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడే. ప్రవక్తలు చాలా మంది ప్రవచనాలు చేస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉన్నారు. నిజంగా దేవుని యొక్క ప్రవచనాలు వారు చేస్తున్నారా, లేదంటే వారికి తోచిన రీతిగా వారు చేస్తున్నారా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15వ మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15వ మాట. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మమును వేసుకుని మీ ఒత్తుకు ఒత్తులు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. పైకి వారు ప్రవక్తలని, మహా దైవ భక్తులని అనేక మంది చెప్పుకొస్తూ ఉన్నారు, కానీ తెలియకుండా మిమ్మల్ని దారి మలిచే అంటే మార్చి వెళ్ళిపోయే క్రూరులుగా ఉన్నారు. మన మామూలు కళ్ళతో చూస్తే మన శారీరక ఆత్మతో మనం వాటిని గ్రహించడం. అందుకే మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొంది ఆ ఆత్మ దేవునిదా దేవుని కాదా అని విచక్షణతో వివేచించి చూసుకోవాలని చెప్పి చెప్పబడుతున్నది. అంతేకాదు చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనంలో కూడా ఈ విధంగా రాయబడుతున్నది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాల్లో, ఎలాగనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాడులకు పనివారులై ఉన్నారు. ప్రవక్తను మనం ఎలా నమ్మాలి అంటే, ఆయన యొక్క ప్రవర్తనను బట్టి మనం నమ్మవలసి ఉంటుంది, ఆయన ఫలమును బట్టి నమ్మవలసి ఉంటుంది. ఇది ఈ రోజే కాదు, ఇర్మియా భక్తుల సమయంలో, అంత ముందు కూడా పాత నిబంధనలు చూసుకున్నప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు, నేను ప్రవక్తల్ని పంపించలేదు, మీరు వారి మాట వినొద్దు, వారు నమ్మొద్దు, వాడు కేవలం కలగంటిమి మాకు దేవుడు మాట్లాడాడు, దేవుడు మాతో చెప్పాడు, దేవుడు మాకు చేశాడు అని చెప్తూనే ఉంటారు తప్ప అవన్నీ కూడా అబద్ధము. మీరు వాటిని నమ్మొద్దు. ఇర్మియా గ్రంథము 23-25 వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 23-25 ఏం రాయబడుతుందో తెలుస్తుంది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో 25వ వచనం. కలగంటిని
కలకంటేనే అని చెప్పుచు నా నామమున అబద్ధముల ప్రకటించి ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఎవరంటున్నారన్నమాట? దేవుడు చెప్తున్నాడు. నా పేరుని వారు ఇదిగో మేము కలకన్నాం, దేవుడు మాకు కల్లో చూపించాడు, దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు మాకు దర్శనంలో ఇచ్చాడు, దేవుడు మాకు చేశాడు అని చెబుతూ మిమ్మల్ని త్రోవ తప్పిస్తారు, జాగ్రత్త సుమా అని చెప్తున్నాడు. అదే మాటని హెజిక్యేలు కూడా చెప్తున్నాడు. 22వ అధ్యాయం, హెజిక్యేలు గ్రంథము 22వ అధ్యాయము 28వ మాట. 22వ అధ్యాయము 28వ మాట. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కొనుచు యెహోవా ఏమీ సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చినట్టు చెప్పుచు వట్టి సోదిగాండ్రి జనులు కట్టిన మంటి గోడకు గచ్చు పూతపోయేవారే ఉన్నారు. ఈ రీతిగా మనల్ని ఈ చివరి దినాల్లో భ్రమపరిచి మోసపుచ్చి త్రోవ తప్పించి మనం మార్గానికి చేరకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా అపోహి చిత్తం నెరవేర్చే విధంగా దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు లోకంలోని చొరబడి ఉన్నారు. జాగ్రత్త. కాబట్టి ఆ ఆత్మ దేవుని యొక్క ఆత్మ, లేదంటే ఈ అపవాది ఆత్మ, మీరు వివేచించి తెలుసుకోవాలని చెప్పి మనకి జాగ్రత్త గురించి చెప్పబడుతుంది. కాబట్టి ఎవరు ఏ మాటలు చెప్పినప్పుడు కూడా నిజమే కదా, నిజమే కదా, అవునా అవునా అని నమ్మేకూడదు. నీ యొక్క బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నది? వాళ్ళు చెప్పిన కళలు కానీ, వాళ్ళు చెప్పిన దర్శనాలు కానీ, వాళ్ళు చెప్పిన మాటలు కానీ నీ యొక్క ధర్మశాస్త్రంతో ఆకరించినటువంటి ఆ సన్నివేశాలతో సరిపోయా లేదా? మీరు బేరీజు వేసుకుని, ఒకవేళ చదువు రాని వాళ్ళైతే, చదవలేని వాళ్ళైతే పరిశుద్ధాత్మ దేవుని మోకరించి అడిగి, ప్రభువా ఇది ఏం చేయమంటావు, ఇది నమ్మబుద్ధే వేస్తుందా, ఇది నమ్మవచ్చా అని అడిగి మనం ప్రవర్తించవలసిన అవసరం ఏర్పడింది. ఒకసారి మనం చేయి జారిపోతే ఇక మన గమ్యం మనం చేరలేం. అందుకే ఈ చివరి దినంలో దేవుడు మనకి జాగ్రత్త చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. ఇక రెండోది అబద్ధ బోధకుల గురించి. అబద్ధ బోధకుల గురించి లూకా సువార్త 12వ అధ్యాయంలో మొదటి మాట చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి మాట. పరిసయ్యుల వేషధారణ పిల్లిని చూసి జాగ్రత్త పడండి. అబద్ధ ప్రవక్తలు అన్న మాటకి వారు ఏం చెప్తారంటే వేషధారులు. ఇంకో మాట చెప్పాలంటే వేషధారులు. మేము బోధకులమి అని చెప్పుకుంటారు, కానీ వారు దేవుని కంటే అతి సుఖానుభవాన్ని పొందుకోవాలని దురాశ కలిగి ప్రజల్ని తప్పుతో పట్టించి వేషధారులతో నిండిపోయే బోధకులు ఉంటున్నారు. జాగ్రత్త. ఈరోజు క్రైస్తవత్వం మీద మచ్చ ఏం పడిందో తెలుసా? ఇదే. మీ బోధకులు మిమ్మల్ని పీడించి మిమ్మల్ని ఈ విధంగా తప్పుదో పట్టిస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. లేదా చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కరి వల్ల కూడా టోటల్ క్రైస్తవత్వానికి చెడ్డ పేరు వస్తున్నారు. అందుకే కదా దేవుడు ఏమంటున్నాడు? మీ వల్లే కదా నా నామం అన్యజనుల మధ్య అవమానపరచబడుతున్నది. ఈ రోజుల్లో ప్రతి వారు కూడా బోధకులు అని చెప్పి బయలుదేరిపోయి వారికి తోచింది నాకు దేవుడు బయలుపరిచాడు అని చెబుతూ వారికి నచ్చింది చెప్పేస్తూ వక్రీకరించి చెప్పిస్తూ సన్నివేశాన్ని తీసి ఆ సన్నివేశం నుంచి వేరే దానిలోకి వెళ్ళి ఇంకో విధంగా చెప్తూ మభ్య పెడుతూ వాక్యమే కదా అంటే చెప్పారు, వాక్యమే కదా, వాక్యమే కదా అని మనల్ని భ్రమపరుస్తూ ఉంటారు. కానీ వాక్యము ఎప్పుడు కూడా ఎవరితో చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏ పరిస్థితిలో చెప్పారు, ఏ కారణంతో చెప్పారు అని వివేచించి ఆ వాక్యము అవునా కాదా తెలుసుకోవాల్సిన అవసరత మన మీద ఆధారపడుతుంది. అప్పుడే ఆ బోధ సరి అయిన బోధ. వాక్యంలో ఉంది కదా. లోకంలో జనులు అంటున్నారు, మార్కు 16:16 చూడండి,
బైబిల్ గ్రంథంలో తప్పు రాశారు, నమ్మిన వారు రక్షింపబడు, నమ్మని వారు శిక్షింపబడు అంటున్నారు. ఆ ఒక్క మాట పట్టుకుంటున్నారు. కానీ దాని ముందే ఉంది, దాని వెనకాతలే ఉంది. అది ఏ సందర్భంలో చెప్పారు అనే విషయాలు లేదు. తప్పుదోవ పట్టించడం కూడా జరుగుతూ ఉంది. అబద్ధ బోధకులు చూడండి, లూకా సువార్త 20వ అధ్యాయము 45లో కూడా ఇదే వేషధారుల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. 20:45 శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి. వారు నిలువుటంగీలు ధరించుకుని తెరగోరుచు సంత వీధులలో, వందనములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. అబద్ధ బోధకులు, వారిలో తగ్గింపు స్వభావం ఉన్నది, తక్కువ. ఎంతసేపు గణపరచబడాలి, ఎంతసేపు మేము హైలైట్ అవ్వాలి, ఎంతసేపు మేము లైవ్ లైట్ లో ఉండాలి అని ఆ రీతిగానే చూస్తారు తప్ప నా ద్వారా, నా బాధ ద్వారా దేవుని యొక్క నామం గణపరచబడాలి, నేను తగ్గింపబడాలి, ఆయన హెచ్చింపబడాలి అనే మనసు ఉండనటువంటి వారు. అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం చూసుకుందాం. అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు, ఒకటి, వారు తప్పుడు బోధన చేస్తారు. తప్పుడు బోధలు, ఎందుకంటే బైబిల్ నుంచి తీస్తారు, బైబిల్ మాటే చెప్తారు, కానీ అది ఏ సందర్భంలో చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, ఎవరికి చెప్పబడింది, ఏ సన్నివేశానికి చెప్పబడింది, అది ఎవరికి వర్తించేది అనే విషయాన్ని మార్చి మనకి చెప్పేస్తారు. బైబిల్ గ్రంథంలో అడుగుడి ఇవ్వబడి నుండి మీరు అడగండి అని మనల్ని బోధిస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుంది? అడుగుడి ఇవ్వబడు అన్న మాటకి ఎక్కడ చెప్పారు, దేని గురించి చెప్పారు అని చూసినప్పుడు, పరిశుద్ధాత్మని అడిగినప్పుడు దేవుడు ధారాళంగా మీకు అనుగ్రహించును కాబట్టి అడుగుడి అని చెప్పాడు. అంతేగాని నాకు బ్యాంకులో బ్యాలెన్స్ కావాలి, మా కూతురికి పెళ్లి కావాలి, మా కొడుకు ఉద్యోగం రావాలి, నాకు కారు కావాలి, ఇదే అడగమన్నాడు. ఈ రీతిగా తప్పుడు బోధలు చేసేవారు అనేక మంది వెళ్తూ ఉంటారు. జాగ్రత్త, తప్పుడు బోధలు. రెండోది ఏంటంటే వాళ్ళు మోసము చేసేవారు. మోసం చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువైపోయారు. బోధిస్తూ ఉంటారు, మనం కొన్ని చోట అయిన తర్వాత మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్త, బోధకులను బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మోతే విశ్వాసానికి నష్టం కలిగిస్తారు. మన విశ్వాసాన్ని తప్పుదో పట్టించి మన విశ్వాసాన్ని నష్టపరుస్తారు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, మేము ఏ పునాది మీద అయితే మీకు వేసామో ఆ పునాదిని తప్పించి వేరే ఏ పునాది మీద వేయబడినప్పుడు కూడా అది అపవాది చేత వేయబడింది తప్ప వేరే ఒకటి కాదు. కాబట్టి మన విశ్వాసానికి నష్టం కలిగించే రీతిలో వారు ప్రవర్తిస్తారు. ఇది కూడా ఒక లక్షణం. చూసుకోండి, అనేక మంది పాస్టర్లు చూసి మోసపోయిన వాళ్ళు లేరా? ఒకసారి నేను పద్మ ట్రైన్లో వెళ్తున్నప్పుడు శ్రీకాకుళం ఏరియాలో ఒక ఆయన అన్యుడు, ఆయన చెబుతూ ఉన్నాడు, ఏమండి నేను క్రైస్తవుని కాదు, కానీ క్రైస్తవత్వం అంటే నాకు అభిమానం ఉంది అలా అని చెప్పి ఒక పాస్టర్ మా దగ్గరికి, ఏమిటి నేను పాస్టర్గా కొత్తగా చేరాను, పాస్టర్గా చేస్తున్నాను, ఇలాగా ఈ విధంగా సాయం అంటే వారికి నేను గుడి కట్టించి ఇచ్చాను. గుడి కట్టించి ఇచ్చాడు. ఇస్తే ఆ విశ్వాసంలో ఒక పిల్లలు తీసుకొని వెళ్ళిపోయాడు మనిషి. మోసం కాదా? విశ్వాసాన్ని మోసపరిచినట్టు కాదా? అలాంటి వాళ్ళ ద్వారా ముందు మిగతా వాళ్ళు ఉంటారు, ఇదిగో పాస్టర్లందరూ ఇంతే, బోధకులందరూ ఇంతే. చెడ్డ పేరు కాదు, విశ్వాసం నష్టపోలే. ఈ విధంగా ఉంటాయి, జాగ్రత్త. ఇకపోతే కఠినంగా మాట్లాడతారు. అబద్ధ బోధకులు కఠినంగా మాట్లాడతారు. మీరు బోధకులకు ఇవ్వకపోతే కదా చెప్పేవాళ్ళు లేరా? శాపనార్థాలే. ఒకసారి నా చెవులను విన్నాను. ప్రార్థన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత, ఏంటి ఆమె ఇంటి నాకు కనిపించింది అని ఒక తిట్టి పోయే కాలం.
అన్నవాళ్ళు నేను చూశాను. కాబట్టి కఠినంగా ఉండే వాళ్ళ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రేమ లేకపోవడం, కేవలం బయటకు చూపించడమే. ఎలా ఉంటుంది? మంటి పింకు మీద అంతే. ఆ రీతిగా అబద్ధ బోధకుల యొక్క ప్రవర్తనలు ఉంటాయి. చాలా జాగ్రత్త. తప్పుడు ప్రవచనాలు కూడా ఏం చేస్తారు? తప్పుడు ప్రవచనాలు. దేవుడు నాకు చూపించాడమ్మా, దేవుడు నాకు చూపించాడు తమ్ముడు అని ఏం చేస్తారు? మిమ్మల్ని దారి తప్పిస్తారు వారి యొక్క స్వలాభం గురించి. కాబట్టి జాగ్రత్త. ఆయన చెప్తాడు, మొదటిది అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి, రెండోది అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి. ఇక మూడోది మన వ్యక్తిగత విషయం, లోపత్వం గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. దేని గురించి? లోపత్వం గురించి. అదే లూకా సువార్త 12వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చూద్దామా? మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపములకు ఎడవేయక జాగ్రత్త పడుడి. విస్తరించడం మూలం కాదు. మీరు లోపంతో పడితే అది మీకు నష్టమే. మొదటి కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడమ్మా. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కారు. లోపత్వము ఉన్నది అంటే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం. ధారాళముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. అననీయ సప్పీరా విషయాలు మనం విన్నాం. వాళ్ళలో ఏముంది? ఏ చెడు గుణము లేదు, కాకపోతే చిన్న లోపత్వం వారిని ఏం చేసింది? నష్టపరిచిందిగా. కాబట్టి ఆ లోపత్వం గురించి, ఎందుకంటే యోబు ఏమన్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అలాగా మనకు ఉంచే దేవుడి ఇచ్చినకి దేవుని వందనాలు, తీసిపోతే దేవాది ఇష్టం అని ఉండాలి తప్ప లోపత్వంలో ఉండి వాడిని దోచుకుందాం, వీడు దోచుకుందాం, పడేసుకుందాం, తీసేసుకుందాం, లాగేసుకుందాం అని ఆ యొక్క మనస్తత్వాలు ఉంటే మనం దేవుడికి అంగీకారయోగ్యం కాదు. ఇగో ఈ చివరి సమయంలో ఎప్పటికైనా మీ లోపత్వాన్ని విడవండి, జాగ్రత్త పడండి అని ఆయన చెప్తున్నాడు. ఒకవేళ అటువంటి లోపత్వం ఉంటే మీరు దేవుని రాజ్యానికి ప్రవేశించలేరు. ఇకపోతే దేవుని మర్చిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. కాబట్టి దేవుని మర్చిపోకుండా ఉండేటువంటి జాగ్రత్తగా ఉండండి. దేవుని మర్చిపోయే పరిస్థితి, ఎందుకంటే మనకి వస్తున్నది దేవుని మర్చిపోయే పరిస్థితి కూడా. అధికమైన సుఖం వస్తే ఏమవుతుంది? ఏమన్నాడు ఒక యజమాని? ఆ యొక్క సంవత్సరం బాగా పంటలు పండే, గరిసెలు వెరగొట్టి మళ్ళీ కొత్త కట్టి అన్ని చేసి కాలు మీద కాలు వేసుకొని ఏమన్నాడు తన మనసుతోటి? రే తిను, త్రాగు, ఎంజాయ్ చేయి. ఎవరిని మర్చాడు కదా. దేవుడు ఏమన్నాడు? రే ఈ రాత్రి కమాన్, అప్పుడు ఏం చేస్తావు? అవునా అన్నాడా లేదా? కాబట్టి దేవుని మరవకుండా జాగ్రత్తగా ఉండడం మనకి చాలా మంచిది. ఇదే మనకి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో 10 నుంచి 13 వచనాలు మనకి చెప్పబడుతుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 10 నుంచి 13. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడి ఉండి బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఓలివ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము అని ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలుకి చెప్పారు. ఈ రోజు మన యొక్క పరిస్థితుల్లో మనం ఎంత బాగా ఉంటున్నాం, మనం తినడానికి ఏ లోటు లేకుండా, మన కట్టుకోవడానికి పట్టుకి ఏ లోటు లేకుండా, మన జీవన విధానం సమాధానంతో సంతోషంతో వెలుపొచ్చడానికి దేవుడు కృప చూపినప్పుడు
తిని తృప్తి పొందుతూ దేవుని మరిస్తే అది నీకు నష్టం సుమా, మరవడానికి వీల్లేదు. దేవుని మర్చిపోతావేమో జాగ్రత్త, దేవుని మర్చిపోతావేమో జాగ్రత్త. కీర్తనకారుడు అంటాడు, దేవా నా యొక్క జీవితంలో ఒక 2 మనవలు నేను చేసుకోవాలనుకుంటున్నాను. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 30వ అధ్యాయం అనుకుంటాను అంటాడు, అయ్యా నాకు నేను అధిక ధనవంతుడు కానీ అధిక పేదవాడిని కానీ నాకు చేయకు. నాకు ఏ దినము కా దినము వచ్చేటట్టు నాకు చూడు. అధిక ధనవంతుడు అయితే గర్వించి దేవుడు ఎవడు అంటాను, లేదు అంటే అధిక పేదవాడిని దేవుని నామానికి అవమానం తెచ్చేట్టు దొంగలైపోతానేమో. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పరిస్థితిని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని కనపరుస్తూ ఉండాలి, కానీ దేవుని మర్చిపోకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాకు ఇచ్చినవన్నీ, నాకున్నవన్నీ నీకు ఇచ్చినవేనయ్యా. పాట పాడుతున్నావు, అవునా? పాట అయితే పాడేస్తున్నావు, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలి. జాగ్రత్త. ఇకపోతే మన తోటి పేదల్ని మర్చిపోవద్దు. పేదల్ని కనికరించేవాడు దేవునికి అప్పిచ్చేవాడు. పేదల్ని కనికరించేవాడు దేవునికి అప్పిచ్చేవాడు. మన తోటి పేదలు ఎవరైనా ఉంటే వారి మీద కృపా దయ చూపించడం మర్చిపోవద్దు. ఎందుకంటే యేసు ప్రభు ఒకసారి అంటూ ఉన్నాడు, మీరు నాకు నేను ఆకలి కొంటే నాకు ఆహారం పెట్టలేదు, నాకు వస్త్రహీనంగా ఉంటే నాకు వస్త్రాన్ని ఇవ్వలేదు, నేను పడిపోయి ఉంటే నన్ను ఆదరించలేదు అన్నాడు. ఒక దగ్గర ఇంకో వార్త అంటున్నాడు, నేను ఆకలి కొన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, నేను వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు, ఆదరణ లేనప్పుడు ఆదరించారు అంటే అలాంటి ఎప్పుడు ప్రభా నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, మీకెప్పుడు మేము అన్నం పెట్టావు, నీకు ఎప్పుడు ఇవ్వలేదు అని వాళ్ళు అడుగుతుంటే అని చెప్తాడు, ఇగో నాలో ఈ చిన్నవాడికి, ఈ పేదవాడికి, ఈ దీనుడికి నువ్వు చేస్తే నాకు చేస్తుంది. దాన్నే మన యొక్క భారతీయ భాషలో ఏమన్నారంటే మానవ సేవే. మనం కొట్టి పారేయకూడదు అవి కూడా. కాబట్టి పేదల్ని మర్చిపోకుండా మనం జాగ్రత్త పడాలి. నీకు చేతనైన మేలు చేయగలిగినప్పుడు నువ్వు చేయకుండా నీ చేయి వెనకతీయడం పాపము. మేలు చేతనై ఉండి మేలు చేయకపోవడం కూడా పాపమే. నాకెందుకులే అంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి పేదల్ని జాగ్రత్త. ఇకపోతే మనందరి గురించి ఆయన చెప్తున్నాడు, దేవునికి కోపం రేపుతున్నామేమో జాగ్రత్త. మన ప్రవర్తన వలన, మన నడవడిక వలన, మన యొక్క మాట వలన, మన యొక్క చేత వలన, మన పరిస్థితుల వలన దేవునికి కోపం రేపుతున్నామేమో. జాగ్రత్త. నిర్గమకాండము 23వ అధ్యాయంలో 21వ వచనం ఒకసారి చూడమ్మా. ఆయనకు కోపము రాకవద్దు. మీ అతిక్రమములను ఆయనకు ఒకవేళ మీరు కోపం రేపితే ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు. అందుకే మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఓహో, మందిరానికి వెళ్ళినప్పుడు కదండి ఆ తర్వాత అని మీరు అడగొచ్చు, దేవుడు ఎక్కడున్నాడు? హృదయం అనే మందిరములో. సో నీ హృదయానికి దగ్గర నువ్వు ఎప్పుడు వెళ్తూ ఉంటావు? నిత్యము వెళ్తూ ఉంటావు. అంటే నీ ప్రవర్తన నిత్యము కూడా దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలి. లేదు అంటే దేవుడు నీ ప్రవర్తన బట్టే కోపగించుకుంటూ ఉంటాడు. నా ప్రవర్తన వల్ల, నా మాటల వల్ల, నా చేతల వల్ల, నా యొక్క కార్యాల వల్ల దేవుడు అసహనంతో ఉన్నాడా, కోపడుతూ ఉన్నాడా అని పరీక్షించుకుంటూ మనం పనిచేస్తే దేవుని యొక్క కృపని మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి దేవునికి కోపం తెప్పించకుండా ఉండడానికి జాగ్రత్త. కొంతమంది అంటూ ఉంటారు, మేము దేవుడి మీద అడిగామండి,
ఎవరికి నష్టం? దేవుడి మీద అడిగితే ఎవరికి నష్టం? ఆయన తిరగేసి ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలిగే శక్తి మనకు ఉందా? కాబట్టి దేవుని శోధించదు, దేవునికి కోపం తెప్పించదు. మనకి పరిస్థితులు ఆ విధంగా రావచ్చు, ప్రతి పరిస్థితిలో కూడా తప్పించమని చెప్పి ఆయన ప్రాధాయపడాలి. అంతేగాని ఆయన మీద కోపగించుకుంటే నష్టం ఎవరికి? మనకి. మనం చాలా సహజంగా ఏమాత్రం కష్టం వచ్చినా, ఏమాత్రం పరిస్థితులు సానుకూలంగా లేని పక్షంలో మన వెంటనే దేవుడు ఏం చేశాడు అనేస్తాం. అవునా కదా? వెంటనే నింద ఎవరి మీదే? దేవుడి మీదే. అంతే తప్ప అయ్యో నా వల్ల ఏం పొరపాటు అయింది అని ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నామా? మన దృష్టి మనం నీతిపోతులమి, మన పక్షాలు దేవుడు అనీతిపోతులు అని చెప్పి మనమే తీర్పు తీర్చేస్తాం. అది దేవుని కోపం కాదా? కాబట్టి జాగ్రత్త అటువంటి విషయంలో. ఇకపోతే చివరిగా ఒకరికొకరు చెప్పండి, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. ఒకరికొకరు చెప్పుకోండి, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. చెప్పండి చెప్పండి చెప్పండి, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. పక్క వాళ్ళ సాక్ష్యం నాకు చెప్పు, నువ్వు చేసావా అనుకుంటాను. అర్థమైందా? మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మిమ్మల్ని గురించి మీరు సింపుల్గా చెప్పేశారు. ఏమిటి దీని అర్థం? మన గురించి మనం ఏం జాగ్రత్త పడాలి? పైవన్నీ కూడా జాగ్రత్త పడాలి. ఇంతకుముందు చెప్పామే 5 విషయాలు. ఏమిటా విషయాలు? మర్చిపోయారా? అయిపోయినవంటే అయిపోయింది. మర్చిపోయినవా? దేని గురించి? మొదటిది అబద్ధ ప్రవక్తల గురించి, 2 అబద్ధ బోధకుల గురించి, 3 లోపత్వం గురించి, 4 దేవుని మర్చిపోయే మనసు ఉందేమో దాని గురించి, పేదల్ని కనికరించడం గురించి, దేవునికి కోపం తెప్పించే విషయంలో గురించి, అలాగే మన ప్రవర్తన. మనలో చాలా మందికి మనం అందరి ఎదురుగుండా ఒకలాగా, అందరూ లేనప్పుడు ఒకలాగా ఉంటాం. అవునా కదా? మనలో ఏమున్నాయి? అపరిచితులు ఉన్నాడు. ఈ స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. ఆ స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. చీకటిలో ఉంటే దేవుడు చూడ్డు అని ఎప్పుడు అనుకోవద్దు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? చీకటి కూడా నీకు వెలుగుగా ఆయన. ఎందుకంటే చీకటిలోనే ఆయన ఏమిచ్చాడు? వెలుగును సృష్టించాడు. ఆయన చూడలేడా? మనందరం అనుకుంటున్నాం చీకటి గది కదా, దేవుడు ఎప్పుడు చూసాడు? తలుపులేసి ఉంటే దేవుడు చూడలేడా? కానీ మన యొక్క ఆలోచనలు, మన యొక్క మనసు, మన యొక్క ప్రేరణ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అడుగున అనుక్షణం మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని బట్టి మనం జాగ్రత్త పడాలి. మనల్ని బట్టి మనం జాగ్రత్త పడ్డప్పుడే దేవునికి అంగీకారం ఇవ్వటం, మన విన్నపాలు, మన యొక్క ప్రార్థనలు, మన యొక్క మాటలు అన్నీ కూడా దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన సమయం వచ్చినప్పుడు మనల్ని ఆయన రాజ్యంలోకి ఆయన తీసుకొని వెళ్తాడు. లేకపోతే ఏమంటాడు? అక్రమం చేయవాళ్ళరా మీరెవరో నాకు తెలియదు. ఒక్క మాట చాలు, మన బతుకులు ఫినిష్. కాబట్టి ఈరోజు దేవుడు మనకి జాగ్రత్తలు నేర్పుతున్నాడు. ఆ జాగ్రత్తలు నేర్చుకుందాం, జాగ్రత్త పడదాం. దేవుని రాకడలో అందరము కూడా తప్పిపోకుండా సంఘముగా ఎత్తబడేటట్టు మనం సిద్ధపడదాం. ఏ క్షణంలో దేవుని యొక్క రాకడ వచ్చినా మనందరం కూడా ఏం చేయాలి? సంఘముగా ఎత్తబడేటట్టు సిద్ధపడి ఉండాలి. ఒకరిలో ఒకరు
ఏ లోపం ఉన్నప్పుడు కూడా సిగ్గుపడకుండా వారికి అమ్మా నువ్వు సరి చేసుకో, అన్న నువ్వు సరి చేసుకో, అక్క నువ్వు సరి చేసుకో, నాలో తప్పుడు నాకు చెప్పు, నేను సరి చేసుకుంటా అని ఒక అవినాభావ సంబంధంతో ఒకరికొకరు సరి చేసుకుంటూ దేవునికి అంగీకారయోగ్యంగా మన జీవితాన్ని గడిపినప్పుడు దేవుడిచే మనం ఆశీర్వదపడతాం, దేవుని సంతోషపెడతాం. దేవుని ఆనందమే మనకి ఆశీర్వాదం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హైమా ప్రార్థించామా. మమ్మల్ని గట్టిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు స్తుతులు నాయనా.